హాయ్ అండి, పొద్దున్నే హాస్పిటల్ వెళ్ళాల్సి ఉండే, అందుకే తొందరగా లేచి పని అయితే మొత్తం చేసేసి హాస్పిటల్ ఎందుకంటే మా పాపకైతే బ్లడ్ టెస్టులు చేస్తా అన్నారు. నిన్న టెస్టులు చేసే పర్సన్ అయితే లేకుండే డ్యూటీలో అని చెప్పేసి రేపు పొద్దున్నే రమ్మన్నారు. లేచి లేవగానే నన్ను తిడుతుండు, అవ్వలేదా పని, ఎంతసేపు చేస్తావా, నన్ను తిట్టకపోతే తనకు పొద్దుపోదు అనుకుంటా, కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకుంటూ పడుకుంటా. నాకైతే అలా లేదు, డ్యూటీ అయితే చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి తిట్టిండు. పాపనైతే రెడీ చేశాము స్కూల్కి పంపించడానికి. హెల్త్ అయితే నాకు నా చిన్న పాపకే బాగాలేదు, అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, అయితే జల్దీ రెడీ చేసేసి పంపించాలి. మేము హాస్పిటల్ వెళ్తున్నామని తెలిస్తే ఆమె స్కూల్ కు డుమ్మ కొడుతుంది అని చెప్పేసి ఆమెకు తెలియకుండా అయితే రెడీ అయ్యాము. స్కూల్ బస్ అయితే రానే వచ్చింది, పాపనైతే పంపించి వెంటనే మేము డ్యూటీ టైం కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎలా చూసిందో ఏమో, గేట్ దగ్గర అయితే మమ్మల్ని చూసిందట. ఒక్కటే టెన్షన్, ఏడుస్తుందేమో అని చెప్పేసి పట్టించుకోకుండా హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయాము. హాస్పిటల్ వెళ్ళి అక్కడైతే చెకప్ అయితే చేయించుకున్నాము, టెస్టులు కూడా చేయించుకున్నాము. మా పాప ఎక్కడ వచ్చేస్తుందనే టెన్షన్ తోనే రిటర్న్ అయ్యాము. పాప అయితే రానే వచ్చింది ఇంటికి, మేము కూడా ఇంటికి అయితే వచ్చేసినాము. వచ్చేరాగానే ఫుల్ ఆకలి, టెస్టులు చేస్తారని ఏం తినకుండా వెళ్ళాను. ఫీవర్ కూడా ఉండే కదా, కళ్ళు తిరుగుతున్నాయి, అందుకని చెప్పేసి వచ్చేరాగానే తినేసాను. మా బావ కన్ను నొప్పి భరించలేక నా పైన కోపం చేస్తుండు. ఇంకే 5-6 రోజులు అవుతుంది, నాకైతే ఫస్ట్ రోజు చాలా నొప్పిగా ఉంది. నీకు 2 కళ్ళు ఖరాబ్ అయినాయి కాబట్టి అలవాటైంది, నాకైతే ఒకటే కన్ను ఇబ్బంది పెడుతుంది అంటుండు. కళ్ళు అయితే చాలా రెడ్డుగా చిన్నగా అయిపోయాయి. ఇది కూర కాదు, పరోటా కోసం తయారు చేసుకున్నాను. ఆలు పరోటాలు అయితే తయారైపోయాయి. పాపకైతే లంచ్ బాక్స్ రెడీ చేశాను. డైలీ ఒక ఫ్రూట్ అయితే పెట్టాలి. ఈరోజు అయితే దానిమ్మ పండు పెట్టాను. పాపను పంపించడమే ఆలోచన. పాప కూడా రెడీ అయిపోయింది. నేను ఈవినింగ్ కూడా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు అయితే ఆడుకున్నారు జరసేపు. నచ్చితే కనుక లైక్ చేసి